హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మెస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్ అలాగే టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇది పర్మనెంట్ వేకెన్సీస్ అయితే కాదు, ఎందుకంటే మీరు టోటల్ వీడియో అంతా విన్న తర్వాత ఇది కాంట్రాక్ట్ బేస్ అని అనుకోవచ్చు. సో నేను అందుకనే స్టార్టింగే చెప్పేస్తున్నా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడొచ్చు, లేదంటే ఇక్కడ మీరు డ్రాప్ అయిపోవచ్చు, మీకు టైం వేస్ట్ అనేది ఉండదు. సో రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ ఫిక్స్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years విచ్ మే బీ ఎక్స్టెండెడ్ బై మ్యాక్సిమం 1 year + 1 year. సో ఇదిలో చేయటం వలన మీకు ఏమైనా యూజ్ ఉంటుందా, ఇందులో శాలరీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఎగ్జామ్ కూడా ముంబైలోనే ఉంటుంది. అండ్ ఆన్లైన్ వచ్చేసరికి 11th September 2024 నుంచి 1st October 2024 వరకు ఉంది. అండ్ ఇందులో ఐటీఐ ప్లస్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో R&AC 2 వేకెన్సీస్ ఉన్నాయి. చిప్పర్ గ్రైండర్ 15, కంప్రెసర్ అటెండెంట్ 4, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ 5, డ్రైవర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ క్రెయిన్ ఆపరేటర్ 3, ఎలక్ట్రీషియన్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 4 అండ్ ఫిట్టర్ 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా హిందీ ట్రాన్స్లేటర్ 1 వేకెన్సీ ఉంది. అలాగే జూనియర్ డ్రాఫ్ట్మెన్ మెకానికల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ మెకానికల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ 7 వేకెన్సీస్ ఉంది. అండ్ జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ సివిల్ 1 వేకెన్సీ ఉంది. మిల్రెట్ మెకానిక్ 5, పెయింటర్ 1 వేకెన్సీ ఉంది. పైప్ ఫిట్టర్ 10, రిగ్గర్ 10, స్టోర్ కీపర్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ 2 అండ్ ఫైర్ ఫైటర్ 26, సెయిల్ మేకర్ 3, సెక్యూరిటీ సిపాయి 4, యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్డ్ 14, అలాగే మాస్టర్ ఫస్ట్ క్లాస్ 1. టోటల్గా 176 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎనీ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్పీరియన్స్ మీద ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ R&AC, ఇది స్కిల్డ్ గ్రేడ్ 1. ఇందులో వచ్చేసరికి R&AC అయితే R&AC చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ R&AC ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చిప్పర్ గ్రైండర్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎనీ ట్రేడ్ అండ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ MDL or shipbuilding industry as chipper grinder for minimum period of 1 year. సో ఎనీ ట్రేడ్ అప్రెంటిషిప్ చేసి చిప్పర్ గ్రైండర్ కింద 1 year అప్రెంటిషిప్ ఉంటే చాలు, అది షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ కంప్రెసర్ అటెండెంట్ MMTM ట్రేడ్ చేసి ఉంటే చాలు, 1 year షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డీజిల్ కమ్ మోటార్ మెకానిక్, ఇది కూడా సేమ్ అంతే. Candidates must have passed National Apprenticeship Certificate exam in diesel mechanic or mechanic marine diesel or mechanic motor vehicle trade. ఇటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డీజిల్ మెకానిక్కి. అలాగే డ్రైవర్కి మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అది హెవీ మరియు లైట్, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. క్రెయిన్ ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన 1 year షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంకా ఎలక్ట్రీషియన్ అప్రెంటిషిప్ ఎలక్ట్రీషియన్ చేసి 1 year షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మెకానిక్, మీరు అప్రెంటిషిప్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసి 1 year షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో అప్రెంటిషిప్ అనేది ఎనీ అప్రెంటిస్ అనమాట, ఓన్లీ డాక్యుమెంట్ ఉంటే కాదు, ఎనీ అప్రెంటిషిప్. ఇంకా ఫిట్టర్ కూడా సేమ్ అదే ఇచ్చారు. Candidate must have passed in National Apprentice Certificate examination, passed in the trade, fitter or marine engineer, fitter or ship
షిప్రైట్ స్టీల్. సో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇది కూడా. అండ్ నెక్స్ట్ జూనియర్ డ్రాఫ్ట్మెన్ మెకానికల్, ఐటీఐ డ్రాఫ్ట్మెన్ మెకానికల్ అప్రెంటిస్షిప్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ మెకానికల్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఎస్బిటిఈటి అంటే ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ టెక్నికల్ బోర్డ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ కూడా సేమ్, డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ ప్లానర్ కూడా సేమ్ డిప్లొమా సివిల్. అండ్ మిల్రైట్ మెకానిక్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ట్రేడ్ ఆఫ్ మిల్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ ఆర్ ఎంఎంటిఎం ట్రేడ్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. పెయింటర్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ కట్ అప్రెంటిస్షిప్ అనేది ఉండాలి. పైప్ ఫిట్టర్ కూడా సేమ్ 1 year అప్రెంటిస్షిప్ ఉండాలి. ప్లంబర్లో కానీ ఫిట్టర్లో కానీ మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్లో కానీ పైప్ ఫిట్టర్ కానీ. సో షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కాగా 1 year అయితే ఉండాలి. ఇంకా రెగ్గర్ కూడా సేమ్. ఇంకా స్టోర్ కీపర్ మీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అది డిప్లొమా మెకానికల్ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ వచ్చేసరికి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ స్ట్రక్చరల్ ఫిట్టర్ ఆర్ ఫ్యాబ్రికేటర్ మరియు 1 year షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఫైర్ ఫైటర్ 10th class పాస్ అయ్యి హెవీ లైసెన్స్ ఉండి మీరు ఫైర్ ఫైటింగ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సెయిల్ మేకర్ అంటే కటింగ్ అండ్ టైలరింగ్ ఆర్ కటింగ్ అండ్ సూయింగ్ డ్రెస్ అంటే టైలర్ ట్రేడ్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఉమెన్స్కి. జనరల్ మ్యాన్ ఉమెన్ కూడా ఇచ్చారు ఇక్కడ. దీనికి ఎక్స్పీరియన్స్ అది అడగలేదు. ఇంకా సెక్యూరిటీ సిపాయి సెమీ స్కిల్డ్ ఇది. సో 10th class పాస్ అయ్యి ఉండి ఆర్మీ క్లాస్ 1 ఎగ్జామినేషన్. సో ఎవరైతే సర్వీస్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇది. యూటిలిటీ హ్యాండిల్స్ సో ఎనీ ట్రేడ్ చేసినా పర్లేదు అప్రెంటిస్షిప్, బట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది టోటల్గా ప్రాసెస్. సో గ్రూపింగ్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటే మెకానికల్ వచ్చేసరికి మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇలా ఇచ్చారు. అండ్ అప్రెంటిస్షిప్కి సంబంధించి అయితే వెల్డర్, అలాగే ఏసీ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, కార్పెంటర్ వచ్చేసరికి షిప్రైట్ వుడ్ ఈ విధంగా ఇచ్చారు. అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ బట్టే మీ మార్క్స్ అనేది కూడా కౌంట్ అవుతాయి. ఇంకా మీకు శాలరీ ఎలా వస్తుందంటే స్పెషల్ గ్రేడ్ మీకు 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 83,000 వరకు మీకు శాలరీస్ ఉంటాయి. అంటే మీకు ఆల్మోస్ట్ ఓటీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 38 years వరకు ఇచ్చారు, 18 years నుంచి. సో అందరికీ కూడా. అండ్ మాస్టర్ క్లాస్ 1 మాత్రం 48 years వరకు ఇచ్చారు. దీనితో పాటు ఏజ్ లిమిట్ కూడా ఉంది 3 years. ఓబీసీ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years. సో ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ అయితే 5 years అయితే పక్కాగా ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే 100 marks ఉంటాయి. రిటర్న్ టెస్ట్ 60 marks కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఉంటే 40 marks క్యాలిక్యులేట్ చేస్తారు. లేదంటే స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఉంటుంది. మెరిట్ అనేది ఎక్స్పీరియన్స్ మరియు రిటర్న్ టెస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ట్రేడ్ టెస్ట్కి వచ్చేటప్పుడే ఉంటాయి. సో ఎగ్జామ్కి ఏమేమి ఉండవు. సో ఎగ్జామ్కి హాల్ టికెట్ వస్తుంది. హాల్ టికెట్ ద్వారా మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసేస్తే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అది ప్రాసెస్. సో వీలైనంత త్వరగా అప్లై అయితే చేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది, లేదు ఖాళీగా ఉండే బదులు ఎక్కడైనా చేస్తే బెటర్, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్కిల్ టెస్ట్కి యూజ్ అవుతుంది అని అనుకుంటే ఇందులో జాయిన్ అవ్వటం బెటర్. టోటల్గా ఎగ్జామినేషన్ ఫీజు అయితే 350 rupees ఎగ్జామినేషన్ ఫీజు. సో ఒక్కసారి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఎండిఎల్ ఆన్లైన్ అప్లికేషన్ 11th September స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st October.
ఇంకా ఈ లిస్ట్ యొక్క ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే 14 అక్టోబర్ 2024లో పెడతారు. అండ్ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ 20th అక్టోబర్ని పెడతారు. ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 31st అక్టోబర్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇది ఎండిఎల్ సంబంధించి టోటల్ డీటెయిల్స్. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.